చేపలు తెచ్చాను. ఇది చాలా ఫ్రెష్ది అనమాట. కట్ చేసి తెచ్చాను, ఎందుకంటే ఇంట్లో చేయడం రాదు వాళ్ళకి, అందుకనే చేయించి తెచ్చాను. 2 స్పూన్లు ఆయిల్ వేసాం. చాలామంది మిక్స్ చేసి వేసుకుంటారు, అవి నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నాకు ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల చాలా ఇష్టంగా ఉంటుంది. పెట్టిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తాం. పచ్చిమిరపకాయలు చీర వేయకూడదు, ఇలా ఘాట్లు పెట్టి వేసుకోండి. కొంచెం ఇలా ఘాట్లు పెట్టి ఒకసారి కలుపుకున్నాం కదా, ఇలాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకుందాం. ఇందులో కొంచెం 2 స్పూన్లు సాల్ట్ వేసాం. దిగిన తర్వాత కాసేపు మూత పెట్టేద్దాం. టమాటాలు కట్ చేస్తున్నాను. టమాటాలు కూడా అంత జ్యూసీగా లేవు. రెడీ చేసుకున్నాం. వేస్తాను. పులుసు రెడీ అయిందండి. కారం వేస్తున్నట్టు పులుసు రెడీ అవుతుందండి. ఎందుకంటే టేస్టే వేరనమాట. అలాగా ఒక బెండకాయ అటు ఇటు కట్ చేస్తున్నాను. పులుసు రెడీ అయింది కదా, ఇది ముక్కలు వేస్తాను. ముక్కలు వేసాం కదా, ఇలా పట్టుకొని ఒకసారి ఇలా కదపాలన్నమాట. ఫైనల్గా ఇది మనం ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాం. ఒకసారి మసాలా వేసాం కదా, ఒకసారి ఇలా తిప్పుకుంటే మసాలా అంతా ఒకసారి గ్రేవీ అంతా కలుస్తుంది. ఫైనల్గా ఫ్రెష్గా కొత్తిమీర తెచ్చానండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని చేపల కూర కొత్తిమీర వేస్తున్నాను. చేపల పులుసులో కొత్తిమీర చాలా బాగుంటుంది. నేను కొద్దిగా మెంతాకు వాడతానండి. ఇది తింటూ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. మరీ ఎక్కువ వేయకూడదు, జస్ట్ అలా ఫ్లేవర్ కోసం అంతే. రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.